మంగ్లీ వివాదంలో గిరిజన సంఘాలు అయితే మంగ్లీకి మద్దతుగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించాయి. సో మనతో పాటు మాట్లాడడానికి కొందరు గిరిజన సంఘ నాయకులు ఉన్నారు. అన్న ఏంటి కావాలని మంగ్లీని వివాదంకి లాగుతున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఏం చెప్తారు మరి? ప్రధానంగా అయితే హేమాకాంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ. ఈ హేమాకాంత్ రెడ్డి మధు అనే ఇద్దరు వాళ్ళు పార్ట్నర్షిప్. మధు మా కులస్తుడే, మా పక్క ఊరోడే. ఆయన ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు. వారి బాధితులు ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు తెలుసు. వారి బాధితులు కొంతమంది చనిపోయారు అనేది కూడా విషయాలు కూడా మనకు తెలుసు. నల్గొండ ప్రాంతాల్లో వీరి మూలంగా, వీరితో పాటు ఇంకో బాలాజీ అనేటోడు, వీరి మూలంగా దాదాపు ఈ 100-200 కాదండి, 1000 కోట్ల స్కామ్ చేసిరు, 1000 కోట్లు వసూలు చేసిరు. రైతుల దగ్గర, 20 నుంచి 30 సంవత్సరాల లోపు యువకుల దగ్గర, ఆటో డ్రైవర్ల దగ్గర, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర 15 నుంచి 20 రూపాయలు ఇంట్రెస్ట్ ఆశ చూపించి వీళ్ళ దగ్గర వసూలు చేసిరు. వీళ్ళ దగ్గర వసూలు చేసిన తరుణంలో ఈయన ఫేమస్ అంటే, ఇప్పుడు నాకు వీడు తెలుసు, వాడు తెలుసు. ఇప్పుడు బాలాజీ నాయక్ ఏమంటాడంటే నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసు అంటాడు. మధు అంటే నేను బాలు నాయక్కి నేను ప్రతి నెల నేను అప్రూవ్ అవుతున్నా అని చెప్తాడు ఆయన. అంటే వీళ్ళు ఏదో నిజంగానే మరి పొలిటికల్ లీడర్ ఉన్నారు, ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు, వీళ్ళు నిజంగానే ఏదో ఒకటి చేస్తురనే ఆశతోటి ప్రతి నెల 1,20,000 ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్ళు వారు పాపం ఆ ఆశతోటి విచ్చలవిడిగా పెట్టేసిరు. మరి మంగ్లీ వీళ్ళకి ఎట్లా పరిచయం అయిందంటే, ఒక మిర్యాల కూడా ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు మేము కూడా తండాలుగా తరలి వెళ్ళినాం. మంగ్లీ వచ్చింది, ఒక ఈవెంట్కి వచ్చిందంటే చూడడానికి వెళ్ళినాం. మేము అభిమానంతో ఆడికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ కాన్వాయ్లో మరి మంగ్లీ కారులో ఆమె వెళ్ళింది, మరి మధు కూడా వెళ్ళిండు. దాని తర్వాత మా పక్కనే మా పలుగుతండ, మధు వాళ్ళ పలుగుతండ, ఆ తండకు మంగ్లీ వచ్చింది, వాళ్ళ ఇంట్లో కూర్చుంది, మరి భోజనం చేసింది, అంతవరకే. కానీ ఈయన బయట చెప్పుకోవడం ఏ విధంగా అంటే, నేను మధు వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటున్నా, వీడు దొంగకి ఎవరైనా ఇస్తారా పిల్లని ఇస్తారా? నేనే ఇయ్యను. నా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటే నేనే ఇయ్యను, మా పక్క ఊరోడే, నేనే ఇయ్యను. అటువంటిది మంగ్లీ ఒక సెలబ్రిటీ, వాళ్ళు ఒక మంచి కుటుంబం, మరి వాళ్ళ బిడ్డని మధుకి తెలియదు. అప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసినప్పుడు వాడు దొంగ అని తెలియదు మంగ్లీకి? అప్పటి వరకు ఏం తెలియదు. కేవలం ఈవెంట్కి వచ్చింది, ఒక సెలబ్రిటీగానే అనుకుంది. కానీ ఇవన్నీ తెలియదు. అప్పుడు కొన్ని నడుస్తున్నాయి, బిజినెస్ నడుస్తున్నాయి, వీళ్ళు డైరెక్ట్ మధు గారికే ఇస్తున్నారు, అంతవరకే ఉంది. దాని తర్వాత ఆ ఈవెంట్కి వచ్చిన తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఫోన్ నెంబర్ ఎవరు తీసుకుండు? మధు తీసుకున్న తర్వాత మన మధు వెనకల ఉండే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, వాని పేరు చెప్పొద్దు, ఆ అబ్బాయి మనకు ఈ మధ్యలో చెప్పిన విషయం ఏంటంటే, హేమాకాంత్ రెడ్డి మధుతో పాటు మన మంగ్లీ వాళ్ళ తమ్ముడిని కూడా పార్ట్నర్గా తీసుకుంటామని ఆసరగా చేసుకొని అతనికి మభ్యపెట్టి వీడి వెనకల తిరిగేటట్టుగా అంత వ్యవహారం తిరిగి మన వికారాబాద్, మన జహరాబాద్ దగ్గర నారాయణఖేడ్ దగ్గర 50 ఎకరాల భూమిని అక్కడ వెంచర్ చేసి ఆడ ప్లాట్ల విషయంలో హేమాకాంత్ రెడ్డికి కొన్ని డబ్బుల విషయంలో మధుకు ఆయనకి ఏదో డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ వల్ల కొంతమంది ఆంధ్రోళ్ళు వాళ్ళు సపోర్ట్ ఇచ్చి సుబ్బారావు గారికి పోవడం జరిగింది. సుబ్బారావు కొన్ని క్రిమినల్ తెలివితోటి ఏం చేసిండంటే, ఈ విషయంలో ఎట్లనో మన మంగ్లీ వాళ్ళ ఫ్రెండ్, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ మధు ఫ్రెండ్ కదా, మరి డైరెక్ట్ మధుని లాగితే ఆల్రెడీ నల్గొండలో కేసు నడుస్తుంది, వీళ్ళు నెల పోయి వస్తారు, ప్రతి వారం ఆడికి పోయి వస్తారు. వీరు తెలంగాణ లిమిటెడ్ దాటకుండా పోవాలని మన పోలీస్ శాఖ జారీ చేసిరు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో మన బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నాడా? బిజినెస్ చేసిండా వాళ్ళతో కలిసి? బిజినెస్లో వీళ్ళని తీసుకోవాలని, ఎవరిని మంగ్లీ వాళ్ళ తమ్ముడిని తీసుకోవాలని వీళ్ళ ఆలోచనతోటి వానికి ఫోన్ చేయడం, వాని వెనకాల తిరగడం జరిగింది. ఆ తరుణంలోనే ఈ హేమాకాంత్ రెడ్డి మన మధు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో డిస్ప్యూట్ వచ్చి ఇవన్నీ వ్యవహారం జరిగి సుబ్బారావు లాయర్ గారు ఏం చేసిరంటే, డైరెక్ట్ మధుని లాగితే డబ్బులు రావు, మంగ్లీని లాగితే ఎట్లనో వాళ్ళ తమ్ముడు మన కాంటాక్ట్ ఉండు కాబట్టి అదే ఆసరాగా చేసుకొని, అదే మనం ఎవిడెన్స్గా చేసుకొని ఏదో రకంగా మంగ్లీని లాగాలని కుట్ర మాత్రమే ఇది. మంగ్లీకి రాతపూర్వకంగా కానీ ప్రత్యేకంగా కానీ ఈ డబ్బులు ఇచ్చే వ్యవహారంలో ఎటువంటి పాత్ర లేదు. 100-200% నేను అది నిరూపిస్తాను. అంటే బాధితులు చెప్తున్నారు మంగ్లీ వాళ్ళ ఫ్లాట్ ఏదో ఒక నానకరామ్ కూడా ఫ్లాట్కి సంబంధించి కూడా హిమాకాంత్ రెడ్డి కానీ లేకపోతే మధు కానీ చాలా సందర్భాల్లో మంగ్లీకి మాకు ఉంది, మంగ్లీ ఇంటికి కూడా తీసుకువెళ్ళారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. మరి బాధితులు మంగ్లీ ఇంటికి తీసుకెళ్లారనేది తప్పు. అది మంగ్లీ ఇంటికి ఎవరు పోయిండు? హేమాకాంత్ పోయిండు, ప్లస్ మన ఈయన ఎవరు మధు పోయిండు. వాస్తవమే, అది ఎవరు? శివ కోసం.
శివ కోసం పోయినప్పుడు తమ్ముడు బిజినెస్ చేస్తా అంటుండు కొత్తగా అంటే సరే మా ఫ్రెండ్ అంటే ఆ యాక్సెప్ట్ తోటే వాళ్ళకు పరిచయం లేదని కాదు, పరిచయం అంతవరకే తెలుసు. కానీ ప్రత్యేకంగా మాత్రం డబ్బులు ఇచ్చిందనేది అవాస్తవం. ఇదేదో కుట్ర జరుగుతుంది, మనం ఆధారాలతోటి బయట పెట్టాలి. ఒకవేళ మంగ్లీ పాత్ర ఉండి మంగ్లీ బాధితులు డబ్బులు ఇచ్చిరని ఏదైనా ఆధారాలు తెలిస్తే చట్టం చూసుకుంటుంది. డబ్బు కట్టలు లెక్క పెట్టే వీడియో కూడా అది మంగ్లీ నానక్రామ్ కూడా ఫ్లాట్ లోనే జరిగిందని చెప్పి చెప్తున్నారు. మరి డబ్బు కట్టలు అంతా కూడా ఎట్లా పట్టుకుపోతారు మరి అడిగి? అదే బ్రదర్, నేను అనేది ఏంటంటే కొంతమంది మీడియా వాళ్ళు ఆ వీడియోని తీసి ట్రోల్ చేస్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా మన తొలి వెలుగు రఘు కానీ సుమన్ టీవీ రోషన్ కానీ ఆ వీడియోని తిప్పి ఆ వీడియోలో ఎవరు ఉన్నదని తెలియదు వాళ్ళకు. ఆ మనిషిని గుర్తుపడతారా? మొన్నటిదాకా మన మంగ్లీ వాళ్ళ తమ్ముడు అన్నారు. మంగ్లీ వాళ్ళ తమ్ముడా? అది చూసుకోవాలి. మంగ్లీ వాళ్ళ తమ్ముడా కాదా అనేది వాస్తవాలు చూసుకొని మంగ్లీ మీద బుద్ధ చల్లాలి, మంగ్లీ మీద మళ్ళీ ట్రోల్ చేయాలి ఈ ఛానల్. మరి ఆ విధంగా ఆ వీడియో ఎప్పుడుది? అది దాదాపు 6 months బ్యాక్. అది ఎక్కడ జరిగింది ఆ వీడియో అంటే మన ఇప్పుడు ఆదిబట్ల సైడ్ రోడ్న వాళ్ళ రూమ్ ఉండేది, ఒక ఆఫీస్ ఉండేది. మళ్ళీ మల్లెపల్లిలో ఈ మొత్తం ఈ డబ్బు వీడియో వచ్చింది భరత్ చవాను అంటే వీళ్ళ ఫ్యామిలీ, మధు వాళ్ళ ఫ్యామిలీ. మరి అక్కడ ఉన్నది ఎవరో ఏందని తెలుసుకోకుండా మరి మంగ్లీ వాళ్ళ తమ్ముడు అంటే చూపించేస్తారు. వాళ్ళ పరువు పోయింది. మళ్ళీ రిపీట్ అయితే చేస్తే మళ్ళీ వాళ్ళ పరువు వస్తుందా? మరి ఆ టీవీ ఛానల్ వాళ్ళు చెప్పే విధానం మరి ఏ తీరుగా ఉంది? గిరిజన జాతిని అనగదొక్కే విధంగా ఉంది. మరి ఇందులో సుబ్బారావు స్టార్టింగ్ రోజే అన్నారు కదండి, ఇప్పుడు ఎవరు డైరెక్టర్ వేణు అని, మరి రఘు వాళ్ళ కులస్తుడు అని మరి వాడిని పక్కకి తీసి వానికి సమర్థిస్తురా? వేణు పాత్ర ఉంది అని సుబ్బారావు క్లారిటీగా రాతపూర్వకంగా రాసిండు, కంప్లైంట్లో కూడా ఉంది. మరి చెప్పిండు, మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పిండు. మరి దాని తర్వాత వానికి సమర్థిస్తురు అంటే కుల వివక్ష. ఒక గిరిజన ఆడబిడ్డని ఎట్లయినా ట్రోల్ చేయాలనేది కుల వివక్ష జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని తిప్పి కొట్టడానికి మా గిరిజన కుల వివక్ష అంటారు. సోషల్ మీడియాలో చాలా వరకు కామెంట్స్ పెడుతున్నారు. స్కామ్ చేసి దొరికిన తర్వాత మహిళ అనే ఒక సెంటిమెంట్ వాడుకుంటుంది, ఇది కులం అనే సెంటిమెంట్ వాడుకుంటుంది అని చెప్పేసి కూడా చాలా వరకు ట్రోల్ చేస్తారు. మరి ఏం చెప్తారు వాళ్ళకు? నేను కొంతమంది కాదు, నేను చూస్తున్నా మీరు అన్నట్టుగా ఇన్స్టాలో అయినా కానీ మన యూట్యూబ్లో అయినా కానీ కింద కామెంట్ రాసేటోళ్ళు వాస్తవాలు పాపం వాళ్ళకి తెలియదు. 15 నుంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళ వాస్తవాలు టీవీ ఏది చూపిస్తే అది నిజాలు నమ్మే వ్యక్తులమండి మేము. మీరే తప్పుడుగా ప్రచారం చేసి తప్పుగా చూపించినప్పుడు దానికి మేము నమ్మమా? మరి ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చూపించిరు, మిమ్మల్ని మేము ఆధారం చేసుకొని మేము కామెంట్లు ఇస్తున్నామండి. మళ్ళీ మీరు చెప్పండి ఇది నిజంగా తప్పు అని. మరి అదే వాళ్ళు కామెంట్లు ఎట్లా పెడతారో వాళ్ళకి తెలియదు. పాపం వాస్తవాలు అనేది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీవీ స్టూడియో వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ వాస్తవాలు లేనిది మాత్రం చూపించరు. వాళ్ళు వాస్తవాలతోటే చూపించరు. వాస్తవాలు ఎక్కడైనా మీకు దొరికినాయా? ఆధారాలు ఎక్కడైనా దొరికినా చెప్పండి. ఆధారాలు దొరికి ఉండి మంగ్లీని ట్రోల్ చేయండి, మంగ్లీని ఏదైనా చేయండి, అప్పుడు ఎవరైనా సపోర్ట్ ఇస్తే చెప్పండి. ఎందుకు మరి మంగ్లీనే ఎందుకు టార్గెట్ చేస్తారు? చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా మంది కళాకారులు, ఓన్లీ మంగ్లీని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇది కొంతమంది సినీ ఫీల్డ్లో ఉన్న వ్యక్తులు కుట్ర. ఈరోజు ఎక్కడ చూసినా, విదేశాలు చూసినా, వేరే దేశాలు చూసినా, అమెరికా, ఆఫ్రికా ఎక్కడ చూసినా, వేరే రాష్ట్రాలు చూసినా ప్రతి భాషలోనూ మంగ్లీ పాడుతుంది. అయ్యో నిన్నటి దాకా మంగ్లీ ఎక్కడ ఆమె స్థానం ఈ రోజు చూస్తే అందనంత స్థాయికి ఎదిగింది అనే కుట్ర కోణంలో ఇవన్నీ జరుగుతుంది. అన్ని భాషలో పాడుతుంది, అన్ని దేశాల అభిమానం సంపాదించుకుంది. ఈరోజు గిరిజన బిడ్డ అంత పేరు తెచ్చుకుందంటే జాతికి గర్వకారణం. అది కొంతమంది ఓర్వలేక ఆ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్న డ్రామాలంతా. మనతో పాటు ఒక కళాకారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తున్నారు? మంగ్లీకి సంబంధించి కుట్ర జరుగుతుందని చెప్తున్నారు, ఏం చెప్తారు మరి? అదంతా అవాస్తవాలండి. ఎవరైనా సరే మీడియా మిత్రులందరికైతే నేను దయచేసి చెప్తున్నాను, వాస్తవాలు తెలుసుకొని ట్రోల్ చేయండి వద్దనను, కానీ తప్పు చేస్తే ఆ తప్పుకు ఎవరన్నా అర్హులే. న్యాయస్థానాలే మంగ్లీకి చుట్టం కాదు. మీకు చుట్టమా మాకు చుట్టమా? తప్పు చేస్తే ఎవరినన్నా శిక్షిస్తారు, అవునా కదా? శిక్షిస్తారు. తప్పు చేస్తే ఎవరైనా, నేను చేసినా కూడా నాకు కూడా శిక్షించవలసిందే, శిక్ష పడవలసిందే. కానీ ఎవరో చేసిన నేరానికి పాపం ఒక ఆడపిల్లని మధ్యలో లాగి, అంటే ఒక గిరిజన బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. మేము కూడా కళాకారులేమండి, మేము కూడా ఒక పాట పాడితే ఓర్వలో చాలా మంది ఉన్నారు.
కానీ ఎవరిని కోసినా, గిరిజనులను కోసినా కానీ, తెలుగు వాళ్ళని కోసినా కానీ, ఇంకెవరిని కోసినా కానీ అదే రక్తం వస్తుంది. పాలైతే రావు కదా. మరి ఎందుకు ఆ ఆడపిల్లని బయటికి లాగుతున్నారు? ఆమె పాన్ ఇండియా లెవెల్ సింగర్, ఆమె ఒక సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీని రోడ్డు మీద లాగడం కరెక్ట్ కాదు. ఆమె వెనక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఇద్దరు చెల్లెలను ఎందుకు లాగుతున్నారండి? మహిళ అనే సెంటిమెంట్ వాడుతున్నారు. మరి అదే మంగ్లీ ఇంకొక మహిళ గురించి మాట్లాడింది, ఇంకో కళాకారుని గురించి మాట్లాడింది, శ్రీముఖి సుబ్బు అని చెప్పేసి. మరి అది కరెక్ట్ అంటారా? మరి శ్రీముఖి పేర్లు తీసుకోవడం కరెక్ట్ అంటారా? ఆమె పేరు తీయడం కూడా నా దృష్టిలో అయితే తప్పే. కాకపోతే ఎట్లా తీసింది కావచ్చు అంటే, ఒక ఇంటర్వ్యూలో ఆ శ్రీముఖి అనే అమ్మాయి ఈ సుబ్బారావు అతనికి క్రష్ అని అనేది ఆ మాట వాడింది. కానీ తన గురించి, ఒక లేడీ గురించి లేడీ అయితే తప్పుగా మాట్లాడలేదు కదా. శ్రీముఖి గురించి అయితే మంగ్లీ తప్పుగా మాట్లాడలేదు కదా. క్రష్ అని దాంట్లో చెప్పారని ఆ మాట అయితే చెప్పింది. సంబంధం లేని విషయాల్లో ఆమెను లాగడం ఎట్లా చూస్తున్నారు? మరి ఒక మహిళ అని చెప్పేసి మీరు మహిళకు అన్యాయం జరుగుతుంది, గిరిజన మహిళకు అన్యాయం జరుగుతుంది అంటారు. మరి సంబంధం లేని ఇంకే మహిళను తీసుకురావడం ఎట్లా చూస్తున్నారు? మరి అంటే ఆ విషయం ఎట్లా వచ్చింది అంటే, ఒకరిని కాదండి, ఆయన సుబ్బారావు అనే వ్యక్తి చాలా మందిని ట్రోల్ చేస్తున్నాడు. అంటే చాలా మంది గురించి చెప్తున్నాడు. అంటే సెలబ్రిటీలు ఒకరిని పట్టుకుంటున్నారు. ఆ విషయంలో శ్రీముఖి విషయం వచ్చింది. కానీ ప్రతి వాళ్ళతో అయితే మాట్లాడలేదు కదా మంగ్లీ. ఆ ఒక విషయం చెప్పింది, చెప్పలేదని కాదు, ఆ ఒక విషయం చెప్పింది. కానీ ఆడపిల్ల అన్నట్టు, ఆడపిల్లలు మొగోళ్ళు అంటే ఊరుకుంటారా అండి? లేదా మొగోళ్ళని ఆడవాళ్ళు అంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఆడపిల్ల అని లాగుతున్నారు. అదొక సెంటిమెంట్. అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లనే అంటున్నారు. కానీ ఒక గిరిజన బిడ్డని లాగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కరెక్ట్ కాదు కదా. ఒకవేళ తప్పు చేస్తే న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఆ సుబ్బారావు అనే అతను ఒక ఫేమ్లో ఉన్న అమ్మాయిని తీసుకొని ఇప్పుడు వేరే వాళ్ళని అయితే ఇచ్చి పడేస్తారు. అదే తెలుగు ఇండస్ట్రీలో కానీ, మిగతా రాజకీయ నాయకులను కానీ ఎవరైనా బయటికి లాగితే ఇచ్చి పడేస్తారు. అదే గిరిజన బిడ్డ కదా, ఎవరు ఏం చేసుకోలేరు. కానీ బంజారా జోలికి వస్తే తాట తీస్తాం ఒక్కొక్కరికి. అస్సలే ఊరుకోమండి. మరి ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాను, తాట తీస్తాం. బంజారా జాతి జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం బరాబర్. సుబ్బు కూడా అదే చెప్తుండే, బాధితులకు న్యాయం కలిగే వరకు మంగ్లీ సంబంధించి కూడా ఆయన కూడా అట్లనే వార్నింగ్ ఇస్తుండే. మరి ఏం చెప్తారు? ఏమని? బాధితులకు న్యాయం చేయ వరకు కూడా నేను బాధితుల పక్షాన ఉంటాను. ఆమె చేయని తప్పుకి న్యాయం ఎట్లా చేస్తుందండి? వాళ్ళకి న్యాయం జరగాలంటే మేము కూడా సపోర్ట్ ఉంటాం. ఇప్పుడు బాధితులు వాళ్ళు కష్టపడి ఇచ్చారండి డబ్బు. కానీ ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉన్నాయి, ఈమె ఇచ్చినట్టు కానీ ఈమె తీసుకున్నట్టు కానీ ఆధారాలు అయితే ఏం లేవు కదా. రాతపూర్వకంగా అయితే ఏం లేదు కదా. ఫోన్ కాల్స్ అయితే ఏం లేవు కదా. ఆ ఆధారాలు చూపియండి. ఆధారాలు లేనప్పుడు అమ్మాయిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అమ్మాయిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. బాధితులకు మేము కూడా అండగా ఉంటామండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక్కొక్క రూపాయి కష్టపడి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మంగ్లీ ఇష్యూలో కావాలని మంగ్లీని వివాదంలోకి లాగుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి కొందరు గాయకులకు చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే మంగ్లీ పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో పాటలు పాడుతుంది కాబట్టి ఆ మంగ్లీకి సంబంధించిన ఫేమ్ వచ్చేది ఓర్చుకోలేక కొంతమంది కావాలని చేస్తున్నారు. సుబ్బు కూడా అదే కోవకు చెందిన వ్యక్తిగా కూడా చూస్తున్నాం. ఏదైతే కేసులో హిమకాంత్ రెడ్డి ప్రధాన నిందితుడికి సంబంధించి అటు మంగ్లీ తమ్ముడు శివతను కూడా కాంటాక్ట్లో ఉన్నందువల్లనే మంగ్లీని కూడా అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం గిరిజన మహిళను అనుకుంటే మాత్రం ఆ సుబ్బుని ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. బంజారాల ఆ సత్తా ఏంటో భవిష్యత్తులో చూపెడతామని చెప్పేసి గిరిజన సంఘాలు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం సమాజగూడ ప్రెస్ క్లబ్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.